రోగికి తెలుస్తాయండి. మూర్ఛ వచ్చే ముందు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ అనేది పేషెంట్‌కి వస్తాయి. బట్ బయట నుంచి మనం చూసే వాళ్ళకయి మనకి వెంటనే అర్థం కాకపోవచ్చు. పిల్లల్లో ఉండే మూర్ఛలో కొన్ని రకాల్లో ఏంటి, వాళ్ళు మాట్లాడటం ఆపేసి సడెన్‌గా అట్లా దూరంగా ఎక్కడో దిక్కులు చూడటం చేస్తారు కొంతమంది పిల్లలు. కొంతమంది పిల్లలకి ఏంటంటే పొట్టలో ఒక రకమైన బాధలాగా, నొప్పిలాగా భయం వచ్చి ఎళ్లి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాటేసుకున్న తర్వాత అప్పుడు కాళ్ళు చేతులు బిగదీసి పడిపోవటం అనేది జరుగుతది. వీటన్నిటిని ఆరా అంటాం. ఆరా సింప్టమ్స్ అంటాం. అయితే మనం బాగా తెలుసుకుని బాగా దగ్గర ఫ్యామిలీ మెంబర్స్‌కో, తల్లిదండ్రులకో వాళ్ళు ఒకళ్ళే ఐడెంటిఫై చేయగలుగుతారు. నలుగురిలో ఉన్నప్పుడు గబుక్కున వాళ్ళకి ఫిట్ వస్తే పూర్తిగా కింద పడిపోయి మూర్ఛతో కొట్టుకున్న తర్వాత తెలుస్తుంది మనకి. కానీ ఫిట్ రాకపోయే ముందు జరిగే సింప్టమ్స్‌ని ఏవైతే పేషెంట్ గ్రహించి నాకు ఫిట్ రాబోతుందని తెలుసుకుంటారో ఆ వార్నింగ్ సిగ్నల్స్‌ని ఆరా అంటామండి. ఒకటి నేను చెప్పినట్టుగా దిక్కులు చూడటం కానీ, లేకపోతే వాళ్ళకి ఒక పక్క చెయ్యి, కాలు తిమ్మిర్లా రావటం కానీ, లేకపోతే కొంచెం ఇట్లా వణికినట్టుగా మొదలై పూర్తిగా పెద్ద ఫిట్‌కి వచ్చి పడిపోవటం కానీ, కొంతమందికి పొట్టలో నుంచి బాధ, భయంలాగా వచ్చి తర్వాత పెద్ద ఫిట్ రావటము, ఇటువంటివి జరుగుతాయన్నమాట. వీటిని ఆరా అంటాం. కొన్ని రకాల ఫిట్స్‌లో మీడియల్ టెంపోరల్ ఎపిలెప్సీ అంటాం. వాటిలో వాళ్ళకి వచ్చే ముందు కొంచెం తెలుస్తుంది. సంకేతం ఇస్తారు. దగ్గరలో ఎవరికైనా ఉన్నాయంటే గట్టిగా పిలవటమో, వస్తున్నాయి అని అంటూ ఒక రకమైన సంకేతం ఇస్తారు కొన్ని ఫిట్స్‌లో. కానీ అన్ని రకాల ఫిట్స్‌లోనూ అలా జరగకపోవచ్చు. కొన్ని చాలా స్పీడ్‌గా ఉధృతంగా వచ్చేసినప్పుడు వాళ్ళు వెంటనే స్పృహ పడిపోతారు. వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉండదు. కొన్ని రకాల ఫిట్స్‌లో మాత్రం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పక్కన వాళ్ళని హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది.